నమస్తే వెల్కమ్ టు ఆదాబ్ టీవీ మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా అన్ని దినపత్రికల్లో వచ్చిన వార్త హైలైట్స్ చూసుకొని తర్వాత వార్తా సారాంశాలకు వెళ్ళిపోదాం. ముందుగా ఆదాబ్ హైదరాబాద్తోని స్టార్ట్ చేద్దాం. ఆజ్కి బాద్ ముందుగా ప్రపంచ దేశాల్లో ఏకపార్టీ ద్విపార్టీ వ్యవస్థ కలిగిన దేశాల పాలన దేశాభివృద్ధికి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో నిరంతరం కృషి చేస్తుంటే బహుళపార్టీ వ్యవస్థ కలిగిన దేశాల పాలన ఎల్లప్పుడూ రాజకీయ స్థిరత్వం కోసం పోరాడుతుంటాయి. మన దేశంలో అయితే పాలన రాజకీయం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గెలిచిన ప్రజాప్రతినిధి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. దీంతో ఆయా నియోజకవర్గ ప్రజల జీవన ప్రమాణాలు అభివృద్ధి అంతంత మాత్రమే. ప్రజాస్వామ్యం అంటే ప్రజల భవిష్యత్ పురోగతి కొరక లేదంటే అధోగతి కొరక అనేది రాజకీయ పెద్దలు తేల్చాలి. సో ఇది ఆజ్కి బాత్. ఇక నెక్స్ట్ స్థానిక ఎన్నికల ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీ పీసీసీ కోర్ కమిటీలో తుది నిర్ణయం తీసుకోనున్న హస్తం నేతలంట. సీఎం రేవంత్ రెడ్డితో ఇన్ఛార్జి మీనాక్షి మంత్రుల కీలక భేటీ, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై డిస్కస్, బీసీ బిల్లుపై సుప్రీంలో సవాల్కు నిర్ణయం, ఓట్ చోరీపై లోగోను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక రాష్ట్రానికి తక్షణమే యూరియా సరఫరా చేయండి, ఆర్ఎఫ్సిఎల్ సీఈఓ అలోక్ సింఘాల్తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ, యూరియా కోటా మొత్తాన్ని పూర్తిగా సరఫరా చేయాలి, యూరియా అందకపోతే రైతుల పంటలపై ప్రతికూల ప్రభావం, రాష్ట్రానికి యూరియాని త్వరలోనే సరఫరా చేస్తామని అలోక్ సింఘాల్ చెప్తా ఉన్నారు. ఇక సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులను ఆదుకోండి, 35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలు మాఫీ చేయండి, గతంలో బతుకమ్మ చీరల ఆర్డర్తో నేతలకు స్థిరమైన ఆదాయం, వారి జీవనోపాధిని కాపాడడానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కేటీఆర్ లేఖ, ఆర్థిక సమస్యలతో నేతలు ఆత్మహత్యల వైపు అంటూ కేటీఆర్ ఆందోళన. ఇక ఇందిరమ్మ ఇంటికి 12 లక్షలు ఇవ్వండి, 5 లక్షలతో పేదల ఇంటి నిర్మాణం అసాధ్యం, కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు రావాలని తాము కోరుకుంటాం, మంత్రి పొంగులేటితో ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ, మల్కాజిగిరిలో పలు సమస్యలపై మంత్రితో ఈటెల చర్చ. అమెరికాకు పోస్టల్ కన్సైన్మెంట్ల నిలిపివేత, పోస్టల్ శాఖపై తీవ్ర ప్రభావం, ఇప్పటికే బుకింగ్ పూర్తి చేసిన వారికి రిఫండ్ సౌలభ్యం, $100 విలువ చేసే పోస్టల్ సర్వీస్కు మినహాయింపట. ఇక మీకు సమస్య ఉంటే మా ఉత్పత్తులు కొనకండి, ట్రంప్ సుంకాలపై జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు, వాణిజ్యేతర వ్యవహారాలకు టారిఫ్లు వినియోగిస్తుండడం కొత్తగా ఉంది, పాకిస్తాన్ అమెరికా దేశాల సంబంధాలపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఇక ఇంతటితో ఈ చర్చను ఆపేద్దాం, సల్వాజుడం తీర్పు నా తీర్పు కాదు, సుప్రీంకోర్టు తీర్పు, ఆ 40 పేజీల తీర్పును హోంమంత్రి చదివితే బాగుంటుంది, ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఇక మనది విజన్ రాజకీయం, వైకాపాది క్రిమినల్ రాజకీయం, వైకాపా భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు, రాష్ట్రం అభివృద్ధికి వారే అడ్డతలుగుతున్నారు, ప్రతిపక్ష పాత్ర దక్కకపోవడంతో విషం చెబుతున్నారు, స్వర్ణాంధ్ర సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలి, పెద్దాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో సీఎం చంద్రబాబు నాయుడు. ఇక 500 ఎకరాలకు కాపాడినం, హైడ్రా లాంటి సంస్థ దేశంలోనే ఎక్కడా లేదు, నాలాలను రక్షించడంతో పాటు ఆక్రమణలు తొలగిస్తున్నాం, చెరువుల అభివృద్ధి పనులు చేపట్టిన తర్వాత స్థానికుల్లో హర్షం. బీఆర్ఎస్ స్థానంపై కాంగ్రెస్ గురి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి, ఉప ఎన్నికలలో పోటీ చేసేందుకు కాంగ్రెస్లో త్రిముఖ పోరు. ఇవి ఆదాబ్ హైదరాబాద్లో ఉన్న హెడ్లైన్స్. ఇక ఈనాడులో చూద్దాం. ఇక దారి తప్పిన బాల్యం ఎవరిది నేరం, చిరు ప్రాయంలోనే నేరాల బాట, ఇంట్లో పర్యవేక్షణలేమి శాపంగా కుటుంబ సభ్యుల పరిస్థితులు, ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనంలోని మైనర్ల నేపథ్యం ఇదట. ఇక నిందితుడిని ముందే అనుమానించిన తల్లి, ప్రవర్తన చూసి ప్రశ్నిస్తే దుబాయించిన బాలుడు, క్రైమ్ వెబ్ సిరీస్లు చూసి తప్పటడుగులు, సహస్ర హత్య కేసులో సంచలన విషయాలట. ఇక లేత మనసులో విషబీజాలట. ఇక సెప్టెంబర్ తొలి వారంలో స్థానిక షెడ్యూలు, 29న మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలు అంట. ఇక అంతరిక్షంలో సుదూర తీరాలను శోధిద్దాం, మానవాళి భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేద్దాం, అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు. తాగే నీళ్ళలో పురుగు మందు కలిపిన ఉపాధ్యాయుడు, వ్యక్తిగత విభేదాలతో నిర్వాకం, దాన్ని తాగిన 11 మంది విద్యార్థులకు అస్వస్థ అంట, 3 టీచర్లు మరొకరి సస్పెన్షన్ అంట. ఇక కొత్త నైపుణ్యాలు ఎత్తులో నిలబెడతాయి, రేపటి కొలువులు దక్కాలంటే నేర్చుకోవాల్సిందే, ఏ అయితే కొత్త ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులపై సమాజ ఒత్తిడి అధికం, ఈనాడుతో సీషాప్ చైర్మన్ ఆచార్య కె ఉమామహేశ్వరరావు అట. ఇక 80 రూపాయల సేవా రుసుమ, హోటళ్ళు రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. ఇక మీ ఇల్లే పింఛన్ ఇస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇక కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకు, మైనర్ బాలికతో 4వ వివాహం, పోక్సో కేసు నమోదంట. ఇక ఇవి ఈనాటిలో వచ్చిన హెడ్లైన్స్. ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం.
బీసీ కోటాపై కమిటీ ప్రముఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకే మంత్రులు బట్టి ఉత్తమ్, పొన్నం శ్రీధర్బాబు, సీతక్కలతో ఏర్పాటు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 26 కల్లా సర్కార్కు నివేదిక, 27న నివేదిక డెడికేషన్ కమిటీకి ముందుకు, 29న క్యాబినెట్లో చర్చించి స్థానిక ఎన్నికలపై నిర్ణయం. ఎన్నికలకు వెళ్లాల్సిందేనన్న మెజార్టీ సభ్యులు. బీసీలకు మేలు జరగాలన్న సీఎం. వినాయక నిమజ్జనం లోపు నామినేటెడ్ పదవుల భర్తీ టీపీసీసీ కోర్ కమిటీ నిర్ణయం. మేం పార్టీ మారలేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్న అసెంబ్లీ రికార్డుల్లోనూ అలాగే ఉంది. నోటీసులకు వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలట. స్పీకర్ ఢిల్లీ నుంచి వచ్చాక మిగిలిన వారికి నోటీస్, పార్టీ మారలేదని కృష్ణమోహన్ రెడ్డి పునరుద్ఘాటనట. ఇక జిల్లాల్లోనే కీమోథెరపీ చికిత్స కోసం హైదరాబాద్ రానక్కర్లేదు. బోధనాసుపత్రుల్లో డే కేర్, క్యాన్సర్ సెంటర్లు, ఒక్కో కేంద్రంలో 20 పడకలు. తొలుత ఎంఎన్జేలో, తర్వాత జిల్లాల్లో క్యాన్సర్పై పోరుకు సర్కార్ నిర్ణయమట. బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే అరెస్టు, 12 కోట్ల నగదు, 6 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. సిక్కింలో ఎమ్మెల్యే వీరేంద్రని అదుపులోకి తీసుకున్న ఈడీ. క్యాసినో లీజ్ వ్యవహారంపై అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యే. నువ్వు కానీ చంపావేమిట్రా, టెన్షన్ పడుతుండడంతో సహస్ర హత్యపై నిందితుడైన బాలుని ప్రశ్నించిన తల్లి అంట. పోలీసుల విచారణలో బయటపడ్డ వివరాలు. బ్యాడ్ దొంగతనం కోసం ఇంట్లోకి సహస్ర అడ్డుకోవడంతో హత్య. జువైనల్ హోంకు బాలుడు, వాడిని ఉరితీయండి, బాలిక తల్లిదండ్రుల ధర్నా. హాస్టల్లో విషప్రయోగం, విద్యార్థులు తాగే నీటిలో గడ్డి మందు కలిపిన ఉపాధ్యాయుడట. తనతో పడని ఓ అధికారిని ఇరికించే కుట్ర. విధుల నుంచి 3 ఉపాధ్యాయులు, వంట కార్మికులు తొలగింపట. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో ఘటన అంట. నిత్య పెళ్లి కొడుకుపై ఫోక్సో కేసు. 13 ఏళ్ల బాలికను పెళ్లాడిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్. అతడికి గతంలో 3గురితో వివాహం, విడాకులు. ఆ సంగతి దాచి 2 ఏళ్ల క్రితం బాలికతో మనువాట. పోలీసులకు ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు. 1000 ఎకరాల్లో పంట నష్టము. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న పంటలు. వరి, పత్తి రైతులకు గుండెకోత. పెట్టుబడి లెక్కల కష్టమంతా వరదపాలు, మెడకు అప్పులు. పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన. తీర్పు చదివి ఉంటే అమిత్ షా అలా మాట్లాడేవారు కాదు. నాతో పాటు మరో జడ్జి ఉన్నారు, ఇంకో 2 రివ్యూ కొట్టేశారు. సుప్రీంకోర్టుకు చెందిన ఈ జడ్జీలందరూ నక్సలైట్లేనా? జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యలు. బిలియనీర్ బాబు అంట, నెంబర్ 1 సంపన్న సీఎం. కుటుంబ ఆస్తులు 931 కోట్లంట. రేవంత్కు 30 కోట్లంట. కమిటీలు లేవు, చర్చలు లేవు. జల వివాదాలపై కమిటీ ప్రతిపాదనను పక్కన పెట్టి తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ పేర్కొన్న 13 అంశాలు మాత్రమే ఎజెండాలో ఉన్నాయంటూ ఏపీ విముఖత. పొరుగు రాష్ట్రం సుముఖంగా లేనందున సభ్యుల పేర్లను ఇవ్వబోమంటున్న తెలంగాణ. అధికారుల అంచనాలతో నేడు శుభవారానికి వీడ్కోలు. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. నేటి మధ్యాహ్నం 3 గంటలకు అంతిమయాత్ర. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్ సహా ప్రముఖుల సంతాపం. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న హైలైట్స్. వెలుగులో చూద్దాం. రాష్ట్రంలో ఢిల్లీ కార్ల హవా అంట. హైదరాబాద్ సహా జిల్లాల్లో కనిపిస్తున్న ఢిల్లీ నెంబర్ ప్లేట్లంట. అగ్వకు అందుబాటులో టాప్ మోడళ్లు. దేశ రాజధానిలో నిషేధంతో ఇతర రాష్ట్రాల్లో అమ్మకాలు. సరిగ్గా చెక్ చేసుకోకపోతే రిస్కే అంటున్న ఆఫీసర్లు. ఎన్ఓసి తప్పనిసరిగా ఉండాలన్న సూచన అట. ఢిల్లీ కార్లు ఇక్కడ ఎక్కువ చక్కర్లు కొడుతూ ఉన్నాయట. ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారట మొత్తం. దారి తప్పుతున్న బాల్యమాట. పిల్లలపై ఓటీటీ వెబ్ సిరీస్లు, స్మార్ట్ ఫోన్ల ప్రభావం. స్కెచ్ వేసి మరీ మర్డర్లు చేస్తున్న మైనర్లట. మత్తు పదార్థాలకు అలవాటై క్రమంగా స్మగ్లర్గా అవతారం. ఈ ఏడాది ఇప్పటికే 50 మందికి పైగా పట్టుబడ్డ మైనర్లు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోవడమే ప్రధాన కారణమట. మూసీ రివర్ ఫ్రంట్కు 375 కోట్లు రిలీజ్ అంట. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు రాష్ట్ర ప్రభుత్వము 375 కోట్లు విడుదల చేసిందట. ఇప్పటికే మూసీ పునరుజ్జీవం కోసం 4100 కోట్లు ఇచ్చేందుకు ఏడీబీ ఆమోదం తెలిపిందట. బ్యాట్ చోరికి వెళ్ళి బాలిక హత్య. సహస్రాన్ని చంపేసింది పక్కింటి బాలుడేనని పోలీసుల వెల్లడి. ఆమె తమ్ముడి క్రికెట్ బ్యాట్పై కన్నేసిన నిందితుడు దొంగతనం చేస్తుండగా చూసిందని మర్డరు. చోరీ కోసం ముందే ప్లాను. గోడ దూకి ఇంట్లోకి చొరబాటు. ఓటీటీ, యూట్యూబ్లలో క్రైమ్ థ్రిల్లర్స్ చూసి స్కెచ్ అంట. యూరియా పక్కదారి పడుతుంటే రాష్ట్ర సర్కార్ ఏం చేస్తున్నది? రామగుండం ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తి. మీడియాతో చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు అడగలే. యూరియా కేటీఆర్ ఫామ్ హౌస్లో తయారు చేసేది కాదు. మునుగోడు బైపోల్ కోసమే ఫామ్ హౌస్ కేసును కేసీఆర్ క్రియేట్ చేసిండు. ఓట్ల చోరీ అంటూ రాహుల్ది పసలేని వాదన. బీహార్లో తామే గెలుస్తామని ధీమా. డబ్బులు ఇవ్వలేదని ప్రసవం ఆలస్యం. ప్రసికందు మృతి అట. యూపీలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం డబ్బులకు కక్కుర్తిపడి ప్రసవం లేట్ చేయడంతో పుట్టిన వెంటనే శిశువు చనిపోయింది. తండ్రి తన బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకొని కలెక్టరేట్కు వెళ్ళి డాక్టర్ల నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశాడట. బీసీ రిజర్వేషన్లపై మంత్రుల కమిటీ. న్యాయకోవిధులు, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపుల కోసం ఏర్పాటు. ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని గడువు. పీఏసీ మీటింగ్లో నిర్ణయం.
మత్తులో దొరికితే పంపించుడే అట. డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్స్తో పట్టుబడిన గ్రీన్ కార్డు వీసా హోల్డర్ల డిపోటేషన్, మళ్ళీ అమెరికాలో అడుగుపెట్టేందుకు నో ఛాన్స్. బిల్లుకు వైట్ హౌస్ మద్దతు, గతంలో దొరికిన బహిష్కరణ తప్పదు. ఇక మా ఉత్పత్తులు నచ్చకుంటే కొనకండి, అమెరికాకు జయశంకర్ స్ట్రాంగ్ కౌంటర్. ఇక జిల్లాకు డే కేర్ క్యాన్సర్ సెంటర్, బోధనాసుపత్రుల్లో ఏర్పాటు చేసేందుకు సర్కారు నిర్ణయం. ఒక్కో సెంటర్లో 20 బెడ్లతో సవలతులు. క్యాన్సర్ పేషెంట్లకు తప్పనున్న కీమోథెరపీ కష్టాలట. ఇక ఇవి వెలుగులో వచ్చిన హైలైట్స్. ఇక దిశలో చూద్దాం. ఇక అమెరికాకు పార్సిల్ సేవలు నిలిపివేత. ఈ నెల 25 నుంచి నిలిపివేస్తున్న పోస్టల్ శాఖ. $100 లోపు వస్తువులకు మాత్రమే ఓకే. భారత్తో బాటలోనే ఆస్ట్రియా, బెల్జియం, ఫ్రాన్స్ తదితర దేశాలంట. ఇక దేశంలో పేద సీఎం మమతా బెనర్జీ అంట. ఆమె ఆస్తులు 15.38 లక్షలు మాత్రమే. దైక సీఎంగా చంద్రబాబు నాయుడు. ఏడీఆర్ ఎన్ఈడబ్ల్యూలో నివేదికలో వెల్లడైందట. ఇక స్థానిక ఎన్నికలకు జై, వీలైనంత త్వరగా నిర్వహించేందుకు చర్యలు. పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్, కోర్టులకు వెళ్లొద్దనే అభిప్రాయాలు, వెళ్తే ఆలస్యం అవుతుందనే భావన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై త్వరలో సమావేశం. కాంగ్రెస్ పీఏసీ మీటింగ్లో కీలక నిర్ణయాలు, మంత్రులతో కమిటీ. డిప్యూటీ సీఎం 4 మినిస్టర్లతో ఏర్పాటు. బీసీ రిజర్వేషన్ అమలుపై న్యాయ రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు. 26వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక. 29న కేబినెట్ అధికారిక ఆమోదమంట. మరోసారి చెక్ చేయండి, స్థానిక సంస్థల వివరాలు సరిచూసుకోండి, అనంతరం తుది జాబితా. కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలంట. 29న కేబినెట్ భేటీతో అప్రమత్తం. బీసీ రిజర్వేషన్లు పెరగకుండా కేసీఆర్ చట్టమంట. 90 రోజుల్లో రాష్ట్రపతి బిల్లును ఆమోదించాలన్న అంశంపైన సుప్రీంకోర్టులో రాష్ట్రం తరపున వాదనలు. యూరియా కొరతపై బీఆర్ఎస్ బీజేపీ డ్రామాలు. 26న ఓట్ చోరీ పాదయాత్రలో పాల్గొంటా. ఇన్ఛార్జి మంత్రులకు సీఎం కౌన్సిలింగ్. జూబ్లీహిల్స్లో అనుకున్న స్థాయిలో పనిచేయడం లేదని అసహనం. లీడర్లు కేడర్తో స్పెషల్ మీటింగ్స్ నిర్వహించాలని సూచనట. ఇక మూసీ కార్పొరేషన్కు 375 కోట్లు. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఉత్తర్వులు. అనిల్ అంబానీ ఇంట్లో సిబిఐ సోదాలు. 3073 కోట్ల ఫ్రాడ్ కేసులో చర్యలు. ఎస్బీఐ ఫిర్యాదు మేరకు సిబిఐ కేసు అంట. ఇక ప్లాంట్ 40 రోజులే పనిచేస్తే ఎలా? ఆర్ఎఫ్సిఎల్ పనితీరుపై మంత్రులు తుమ్మల, శ్రీధర్బాబు అసహనం. నెలాఖరులోగా 37,000 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతికి అవకాశం ఉందని స్పష్టీకరణ. రైతులు ఆందోళన చెందవద్దని సూచన. ఇక క్రికెట్ బ్యాట్ కోసమే సహస్ర హత్య. దొడ్డిదారిన ఇంట్లోకి వెళ్ళిన బాలుడు బ్యాట్ తీసుకెళ్తూ అడ్డుపడిన బాలికపై దాడి. స్క్రిప్ట్ ప్రకారమే కత్తితో పొడిచి మర్డర్ అంట. కూకట్పల్లిలో వీడిన బాలిక మర్డర్ మిస్టరీ అంట. ఇక తండ్రి అండ, తనయుడి కబ్జా అట. బఫర్ జోన్లో మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి భారీ నిర్మాణాలు. కొంపల్లి ఫాక్స్ సాగర్ చెరువు ఆక్రమణ. తప్పుడు నివేదికలతో ఇరిగేషన్ అధికారులు ఇన్వోయిస్ జారీ. చర్యలకు హైడ్రా వెనుకడుగు, కూల్చివేయాలని స్థానికుల డిమాండ్ అట. ఇవి దిశలో వచ్చిన హైలైట్స్. నమస్తే తెలంగాణ చూద్దాం. ఇక జంపు జినానీలకు నోటీసులు అంట. 5 ఫిరాయింపు ఎమ్మెల్యేలకు శాసనసభ స్పీకర్ తాకిదులు. ఇక పార్టీ మారడంపై 30 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు. మరో 5 ఫిరాయింపుదారులకు త్వరలో శ్రీముఖాలు. నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలో మొదలైన టెన్షన్. అధికారం కోసం పోతే అసలుకే మోసం వచ్చిందని ఆవేదన. నియోజకవర్గాల్లో మొదలైన ఉప ఎన్నికల వాతావరణం. జూబ్లీహిల్స్తో కలిపి 11 చోట్ల ఉప ఎన్నికలకు అవకాశం అట. ఇక వాళ్ళు మనకొద్దు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మారిన కాంగ్రెస్ వైఖరి అంట. సాంకేతిక ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారు, వాళ్ళను కాపాడితే మొత్తానికే ఎసరొచ్చే ప్రమాదం అట. కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సంచలన నిర్ణయం. ముఖ్యమంత్రి నివాసంలో ఏఐసిసి ప్రతినిధి సహా పిసిసి చీఫ్, సీనియర్ మంత్రుల అత్యవసర భేటీ అంట. ఇక పార్టీ పరంగానే రిజర్వేషన్లు. ఇక సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు. స్థానిక ఎన్నికలపై పిఏసీలో నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై మరో కమిటీ. ఈ నెల 28 వరకు కమిటీ నివేదిక. 29న రాష్ట్ర కేబినెట్ సమావేశం. కేబినెట్ భేటీలో అధికారిక నిర్ణయం అంట. ఇక మంచి ప్రాణహిత నీళ్లు కావేరీ కట. మంచుకొండల నీళ్లు మనకట. తెలంగాణ చెవిలో కేంద్ర సర్కారు కాలీఫ్లవరు. గోదావరి జిల్లాను ఎత్తుకుపోయేందుకు కట్టుకథలు. నాడు మద్రాసును మంచినీటి మాటన కృష్ణా జిల్లాలపై ఇదే కుట్ర. ఇప్పుడు ఇచ్చంపల్లి పేరుతో ప్రాణహిత ఇంద్రావతికి చెర. తెలంగాణకు హిమాలయాల నదులు తెస్తామని ప్రగల్భాలు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ నది జలాల దోపిడీ. కేంద్రం చందమామ కథలకు తలుపుతున్న రేవంత్ సర్కారు. ఇక బిగ్ బ్రదర్ షాడో హోమ్ మినిస్టర్ అట. ఆయనకు అండగా ఓ అడ్వైజర్. చోటాబాయ్ పోలీస్ శాఖలో 3 రాజ్యాంగేతరులు. ఆదేశాలు ఇచ్చింది ఒకరు, కమిషన్లు చూసేది మరొకరు. ఆ ఇద్దరు ఓకే అంటేనే బదిలీలు, పోస్టింగ్లు అంట. క్యాష్ కొడితే నచ్చిన చోటుకు ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఇటీవల ఆయన బర్త్డేకు క్యూ కట్టిన ఐపీఎస్లు అంట. ప్రతిరోజు ప్రత్యక్షంగా ఫోన్లోనూ కాలాన్. ఆ శాఖలో మితిమీరిన బ్రదర్ బాయ్ జోక్యం. డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ బదిలీలో వారి చక్రం. బదిలీకి డబ్బులిచ్చి అధికారుల లంచాల వసూలు. ఓ డిఎస్పీపై ఏసీబీ కేసుతో వెలుగులోకి బాగవుతామట. ఇప్పటికే ట్రాన్స్ఫర్ల ద్వారా కోట్ల సంపాదన. మంత్రులు చెప్పిన తీరు మార్చుకొని బిగ్ బ్రదర్. సిరిసిల్ల నేతలకు అండగా నిలవండి. 35.48 కోట్ల బ్యాక్ బిల్డింగ్ బకాయిలను మాఫీ చేసి వెంటనే
సబ్సిడీ విడుదల చేయాలి. 101.77 కోట్ల సెస్ బకాయిలు చెల్లించాలి. సర్కారు స్పందించకుంటే వారికి ఆత్మహత్యలే శరణమని. ఇక 2,000 కోట్ల అప్పు కోసం ఇండియన్ డాటా 26న ఈ వేలం ద్వారా తీసుకోనున్న రేవంత్ రెడ్డి సర్కారు. ఇక ఉచిత బస్సు మాకొద్దు, కామారెడ్డి బస్టాండ్లో మహిళల ధర్నా అట. ఇక తాగునీటిలో పురుగుల మందు కలిపిన టీచర్ అంట. ప్రిన్సిపాల్పై కోపంతో దుశ్చర్య, విషయం బయటికి చెప్తే కొడతానని బెదిరింపు. కలెక్టర్ ఎమ్మెల్యేలకు తెలిపిన విద్యార్థులు, 3 టీచర్లు, వంట మనిషి సస్పెన్షన్ అట. బిల్లులు అడిగితే కేసులు. మన ఊరు మన బడి బిల్లుల పంపిణీలో జాప్యంపై సెక్రటేరియట్లు కాంట్రాక్టర్ల ధర్నా. 11 మందిపై కేసులు నమోదు. కాంట్రాక్టర్ల గొంతు నొక్కేందుకు కుట్ర ఉపసంహరించాలని కాంట్రాక్టర్ల డిమాండ్. ఇక ఇవి నమస్తే తెలంగాణ. ఇక స్వేచ్ఛ చూద్దాం. ఇక అంతరిక్షంలో ప్రైవేట్కు ఛాలెంజ్. ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషించాలి. 5 ఏళ్లలో 5 యూనికార్న్లు సృష్టించాలి. రాకెట్ ప్రయోగాలు 5 నుంచి 50కి పెంచాలి. జాతీయ అంతరిక్ష దినోత్సవంలో ప్రధాని అట. ఇక ఆ తీర్పు వ్యక్తిగతం కాదు, సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే. షాకు సుదర్శన్ రెడ్డి కౌంటర్. ఇక జానపద జాతర అంట. ఎల్బీ స్టేడియంలో హోరెత్తిన తెలంగాణ జానపదం. అలరించిన కళాకారులు, భారీగా తరలి వచ్చిన ప్రజలు, ఆటపాటలతో దుమ్దం, చప్పట్లు, కేకలు, డ్యాన్సులతో హుషారు. ఇక బాచిపల్లి భూముల్లో బడా స్కామ్ అంట. సబ్ రిజిస్టార్ సస్పెన్షన్తో బయటపడుతున్న వ్యవహారాలు. కలెక్టర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ ఆదేశాలతో బట్టబయలైన గుట్టు. ఇష్టానుసారంగా సీలింగ్ ల్యాండ్ దోచుకున్న బాచిపల్లి లీడర్స్. సీలింగ్కు వర్తించదంటూ పత్రాల సృష్టి. ప్రైవేట్ వ్యక్తుల అమ్మకం. 500-600 కోట్ల విలువైన భూములకు పునాదులు వేసింది ఎవరు? నకిలీ పత్రాలతో కోట్లు గడించింది ఎవరు? నిషేధిత జాబితాలో 137 ఎకరాల భూమిపై స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ కథనాలట. ఇక మాట తప్ప బీసీలకు మేలు చేస్తామట. 42 లోకల్లో 42% పక్కా. ప్రభుత్వ పరంగా పాత రిజర్వేషన్లే, పార్టీ పరంగా కొత్తవి అమలు. పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయం. క్యాబినెట్ భేటీలో చర్చ, తర్వాత ఫుల్ క్లారిటీ అంట. ఇక సుప్రీంకోర్టులో వాదనలకు 2 న్యాయమూర్తులు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాం. యూరియాపై బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు. పీఏసీ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి 26న ఓట్ చోరీ పాదయాత్రకు వెళ్తున్నట్టు స్పష్టమట. ఇక ప్లానింగ్తో ముందుకు సాగాలి. స్థానిక సంస్థల జూబ్లీహిల్స్ కీలకం. స్ట్రాటజీ ప్లే చేయాల్సిందే పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంట. రిజర్వేషన్పై ఎక్స్పర్ట్ కమిటీ ఈ నెల 28 లోపు నివేదిక. బీసీలకు మేలు చేసేలా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలో గుబులంట. 5గురికి స్పీకర్ నోటీసులు. త్వరలో మిగిలిన వారందరికీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు. 4 వారాలలోపు వివరణ ఇవ్వాలని సూచన. వేటు వేయాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్ అట. సో హైదరాబాద్కు కేసీఆర్ మకామట. ఇక నందినగర్ నుంచి పార్టీ కార్యకలాపాలు కలిసిరాని ఎర్రవెల్లి రాజకీయం అట. వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు. ఇప్పటికే నందినగర్లో నేతలతో కేటీఆర్ భేటీలు. హరీష్ రావు సైతం జూబ్లీహిల్స్కు మకాం మార్పు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలోనే నిర్ణయాలట. ఇక విమోచన ఏర్పాట్లపై కసరత్తు. చీఫ్ గెస్ట్గా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. మహారాష్ట్ర సీఎం సైతం హాజరయ్యే ఛాన్స్. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు విజయవంతం కోసం కమిటీ సక్సెస్ చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశం. ఇక మూసీ ప్రక్షాళనకు తొలి అడుగు. 375 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. కార్పొరేషన్కు నిధుల బదలాయింపు. ఇక మరింత వేగంగా అభివృద్ధి పనులు. ఆహ్లాదకరమైన పార్కులు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు. ఇక యూరియాపై బీజేపీ కాంగ్రెస్ హైడ్రామా. రైతుల జీవితాలతో చెలగాటం. విభిన్న ప్రకటనలతో చేతులు దులుపుకునే యత్నం. మోసపూరిత వైఖరి మానుకొని కొరత తీర్చాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. ఇక యూరియా కొరతపై రాజకీయాలొద్దు. రైతులకు అందించే ప్రయత్నం చేయండి. డబుల్ ఇండ్ల సమస్యలను 2 నెలల్లో పరిష్కరించాలి. కేటాయింపులు సరిగ్గా జరగడం లేదు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. ఇక ఇవి